బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు రిలీజ్ చేసి తన పరువును తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని తెలిసింది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో ఖచ్చితమైన ఆధారం లభించింది. హేమ మే 18వ తేదీ శనివారం రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో 6C6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్ తదితరులు బెంగళూరు వెళ్లారు. హేమ తీసుకున్న ఫ్లైట్ టికెట్ కాపీ ఇప్పుడు వైరల్ అవుతుంది. శనివారం మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్కు హేమ అండ్ కో వెళ్లారు. బెంగళూరు శివార్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలో 101 మంది పాల్గొన్నారు. మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారు. MDMA టాబ్లెట్లు, హైడ్రోగంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు వాడారని తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 101 మందిలో రక్త పరీక్షలు చేయగా 85 మంది డ్రగ్స్ వాడినట్టు తేలింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. పదే రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని ఆమె చెప్పడంతో ఆధారాలు లభిస్తున్నాయి. ఇప్పుడు హేమ ఫ్లైట్ టికెట్ పక్కా ఆధారంగా మారింది. డ్రగ్స్ వాడిన 85 మందికి బెంగళూరు నోటీసులు పోలీసులు పంపారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టు పక్కా సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నటి హేమ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది తాను పార్టీలో పాల్గొనలేదన్నట్టు. బట్ ఇప్పుడైతే ఫ్లైట్ టికెట్ తో సహా ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాము. బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలే హేమ విడుదల చేసినటువంటి వీడియో సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రం మొదటిగా ఆ రేవ్ పార్టీపై బెంగళూరు పోలీసులు రైడ్ చేసినటువంటి సమయంలో ఆ టైంలో హేమ పేరు కూడా బయటకు రావడం జరిగింది. దాని తర్వాత హేమ ఒక వీడియోని కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ చెట్ట దగ్గర ఉండి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, చిల్ అవుతున్నాను అని చెప్పేసి ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఇంట్లో వండుతున్నటువంటి ఆ వీడియోని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం నటి హేమ ఉన్నట్టు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి ఫోటోను కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన దగ్గర మాత్రం ఒక పక్కా సమాచారం కూడా ఉంది. హేమ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళినటువంటి ఈ యొక్క టికెట్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 18 తారీఖున మధ్యాహ్నం 1:13 హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినటువంటి టికెట్ ఇది. మనం చూస్తున్నాం ఇక్కడ హేమ కొల్లా సీట్ 27A విండో సీట్ కూడా వారు బుక్ చేసుకుని కూడా తెలుస్తుంది. 6C6305 ఇండిగో విమానంలో హేమ హైదరాబాద్ నుంచి బెంగళూరు కూడా ప్రయాణమయ్యారు. ఇక్కడ మధ్యాహ్నం 1:55 ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి విమానం ఇటు బెంగళూరు చేరుకునేసరికి 3:30 బెంగళూరులో దిగారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఈ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి హేమ చేసినటువంటి వీడియోలు అవన్నీ కూడా ఫేక్ వీడియోలుగా ఇప్పటికే పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. హేమ కావాలని చెప్పేసి మీడియాతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా డైవర్ట్ చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా బెంగళూరు పోలీసులు హేమపై కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు హేమతోటి ఎవరెవరు ప్రయాణించారనే విషయాన్ని కూడా బెంగళూరు పోలీసులు ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఎందుకంటే పక్కా సమాచారం పోలీసులు కూడా సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్ సంబంధించిన వివరాలు కూడా పోలీసులు కూడా సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు వారితో ఎవరెవరు ప్రయాణించారు, ఎంతమంది హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకునే అంశాలపై కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కూపిలావుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం 101 మంది ఈ యొక్క రేవ్ పార్టీలో పాల్గొనడం జరిగింది. ఇందులో 2 టాలీవుడ్ సంబంధించినటువంటి
ప్రముఖులు ఉండడం జరిగింది. దాంతోపాటు పొలిటీషియన్కి సంబంధించినటువంటి ఒక బడా నేతలు కూడా ఉన్నారు, కానీ వారికి సంబంధించిన పేర్లు ఇంకా బయటికి రాలేదు. కొంతమందికి నోటీస్ కూడా ఇచ్చామని చెప్పేసి బెంగళూరు సిసిబి అంటే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా వారు తెలపడం జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం మొత్తం ఈ రేవ్ పార్టీ సంబంధించినటువంటి వారిపై కూడా కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే A1గా వాసు, హైదరాబాద్కి చెందినటువంటి వాసు, అతని బ్యాక్గ్రౌండ్పై కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కూడా చేపడం జరుగుతుంది. యాక్చువల్గా వీరు హైదరాబాద్లోనే ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి మొదటిగా ప్లాన్ కూడా చేశారు, కానీ హైదరాబాద్లో ఎక్కువగా పోలీసులు రైడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా అనేక సందర్భాల్లో చూసాము రేవ్ పార్టీపై దాడులు జరిగినటువంటి వార్తలు కూడా అనేక సార్లు కూడా వినిపించడం జరిగింది. కాబట్టి బెంగళూరుకి షిఫ్ట్ చేస్తే కొంత సేవ్ అవుతామని చెప్పేసి వీరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరూ కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో కూడా పోలీసులు పక్కా సమాచారంతో కూడా ఈ యొక్క రేవ్ పార్టీపై కూడా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి రిసార్ట్పై కూడా దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. A1గా వాసు ఉన్నారు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రంధీర్ బాబు, A5గా మహమ్మద్ ఉన్నారు, A6గా గోపాల్ రెడ్డిపై అన్న కేసు కూడా నమోదు కూడా చేయడం జరిగింది. A7గా 68 మంది యువకులపై కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది. A8గా 30 మంది యువతులను పోలీసులు కూడా చేర్చడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో మాత్రం 14.40 గ్రాముల MDMA కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. పిల్స్ అయితే MDMA పిల్స్ ఏవైతున్నాయో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.16 గ్రాముల MDA క్రిస్టల్స్ని కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. 5 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి. ఇంకా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 85 మంది వరకు కూడా శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మిగతా కొంతమందికి పోలీసులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ కొకైన్ డ్రగ్స్ తీసుకున్నారో వారికి కూడా పోలీసులు ఈరోజు మధ్యాహ్నం నుంచే వారికి మళ్ళీ నోటీస్ కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందులో హేమతో పాటు మరో ఇద్దరు కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా పోలీసులు కూపిలాగేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఇది ఎవరి బర్త్డే, ఈ బర్త్డేకి సంబంధించినటువంటి పార్టీ ఎన్నో నుంచి వీరు ప్లాన్ చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టికెట్ ఎంత పెట్టారు, మనకున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ రేవ్ పార్టీలో జాయిన్ కావాలంటే అంటే ఎంట్రన్స్ ఫీజే 2 లక్షల వరకు పెట్టారని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది 5 లక్షల వరకు కూడా ఎంట్రన్స్ ఫీజు ఉందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది. కానీ పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా నవ్వుతుంది, ఇంకా ఎంతమంది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నటి హేమ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వారు విడుదల చేసినటువంటి ఆ వీడియోలపైనే తను చేసింది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలామంది సినీ ప్రముఖులు కూడా వారిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే నవీన్, అయితే ప్రస్తుతం బెంగళూరు పోలీసులు చూసుకున్నట్టయితే సుమారుగా 85 మంది వరకు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. మరి వారిలో హేమ ఉందా? అలాగే ఇప్పటికే ఫేక్ వీడియోలు చేసి రిలీజ్ చేయడంతో నటి హేమపై కూడా పోలీసులు అయితే సీరియస్ అవుతున్నారు. అలాగే నోటీసులు కూడా అందించినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంట? ఖచ్చితంగా అంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, మిగతా కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నారు. బెంగళూరు సిసిబి పోలీసు కూడా ఈ యొక్క నోటీసులు సర్వ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో హేమ కూడా ఉన్నారు. వారు తీసుకున్నటువంటి శాంపుల్స్ ఏదైతే వైద్యులు కూడా వైద్య పరీక్షలు చెప్పడం జరిగింది, వారి దగ్గర నుంచి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. వారు డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ అయిందని చెప్పేసి కూడా బెంగళూరు పోలీసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిగతా కొంతమంది అక్కడి నుంచి కొంతమంది పరారుగా అయ్యారు. కాబట్టి వారిని ట్రేస్ అవుట్ చేసేందుకు కూడా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 101 మంది రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పి అఫీషియల్గా చెప్తున్నారు, కానీ అక్కడ 170 నుంచి 200 మంది దాకా ఉన్నారని చెప్పేసి మరొక సమాచారం కూడా అందుతుంది. కాబట్టి అందులో దీనికి సంబంధించినటువంటి కాల్ డేటాని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సేకరిస్తున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, ఈ డ్రగ్స్తో పాటు కొకైన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెప్పించారు, ఎంతకి కొనుగోలు చేశారు, ఎన్ని గ్రాములు కొనుగోలు చేశారు అనేది పూర్తి స్థాయిలో పోలీసు కూడా వీరు వారి దగ్గర నుంచి కూడా సమాచారం కూడా లాగుతున్నారు. కాబట్టి హేమకు సంబంధించినటువంటి విషయమే కాకుండా దాంట్లో మరో 2-3 ఉన్నారు, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇంకా రావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా 3 ఎక్కువగా కొకైన్ కూడా తీసుకున్నారు. అక్కడ రిసార్ట్లో ఉన్నటువంటి ప్రాంతం ఏతుందో అక్కడ ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వీరందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు తెలపడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమాచారం అంటే మొదటగా రైడ్స్ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో
పక్కన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ వేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అది గమనించినటువంటి పోలీసులు ఆ డ్రగ్స్ అన్ని కూడా మేము స్వాధీనం చేశాము, వెంటనే డాగ్ స్క్వాడ్స్ తోటి కూడా అక్కడ ఎక్కడైతే డ్రగ్స్ దాచిపెట్టారో అవన్నీ కూడా బయటికి లాగామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు అన్ని కోణాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.